ఈ సిరీస్ తో కంబ్యాక్ చేస్తున్న ప్లేయర్స్ ఆ పవర్ ప్లే ఎట్లా యూటిలైజ్ చేస్తారో అది చూడాలనిపిస్తుంది నాకు. నమస్తే బాయ్ లోగ్, వెల్కమ్ టు స్టంప్స్ అండ్ స్క్రీన్స్. నెక్స్ట్ వచ్చే ఫిబ్రవరిలో మనకు వరల్డ్ కప్ ఉంది. దానికి ఇప్పుడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ ఒక మంచి ప్రాక్టీస్ సెషన్ అనుకోవచ్చు రెండు టీమ్స్ కి. ఇండియా అండ్ న్యూజిలాండ్ రెండు టీమ్స్ కూడా వాళ్ళ హోల్ స్క్వాడ్ ఏదైతే ఉందో వరల్డ్ కప్ కి అదే ఆడబోతున్నారు. ఇప్పుడు మనము ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ T20 మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. వెన్యూ చూసుకుంటే నాగ్పూర్ లో ఉంది. నాగ్పూర్ మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, బౌలర్స్ లో సీమర్స్ కూడా చాలా ఎక్సలెంట్ పడుతుంది అక్కడ. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే డ్యూ ఫ్యాక్టర్ వచ్చే ఆలోచన ఉంది అక్కడ. టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం T20 స్క్వాడ్ లో చూసుకుంటే నాకు ఎస్పెషల్లీ చూడాలనిపిస్తుంది సంజు శాంసన్ గురించి. ఎందుకంటే సంజు శాంసన్ లాస్ట్ మంత్ ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడో తెలుసు కదా, మన యూవీ పాజీ దగ్గర. మన ఇండియన్ కెప్టెన్ గురించి మాట్లాడాలంటే సూర్యకుమార్ యాదవ్ ఎక్సలెంట్ గా యూజ్ చేస్తున్నాడు. బౌలింగ్ గానీ ఫీల్డింగ్ గానీ అన్ని బాగున్నాయి, కానీ తన బ్యాటింగ్ ఫామ్ చాలా పూర్ ఉంది. ఈ సిరీస్ తో ఆ పూర్ ఫామ్ పోయి గుడ్ ఫామ్ కి వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్ తో కంబ్యాక్ చేస్తున్న ప్లేయర్స్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్. నాకు ఎస్పెషల్లీ నచ్చుతుంది ఏంటంటే న్యూజిలాండ్ త్రూ జిమ్మి నీషం కూడా ఈ స్క్వాడ్ లో యాడ్ అయ్యండి. ఇప్పుడు మై ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ ఇండియన్ టీమ్ ఆర్ శ్రేయస్, సంజు, అభిషేక్ అండ్ వరుణ్ చక్రవర్తి. న్యూజిలాండ్ తరఫు నుంచి వచ్చేసి జాకాబ్ డఫీ, రచిన్ రవీంద్ర అండ్ టిన్ రాబిన్సన్. మీ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎవరో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇలాంటి మోర్ క్రికెట్ అప్డేట్స్ తెలుగులో కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.